సమ్మర్ వచ్చిందంటే ప్రతి ఒక్కరి ఇంట్లో వడియాలు కానీ, పచ్చళ్ళు కానీ ఇలాంటివి అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో పెడుతూనే ఉంటారు కదా. సో మా ఇంట్లోనైతే ఆలుగడ్డయి చిప్స్ అయితే చేద్దామని అయితే ట్రై చేసిన అనమాట. ఫస్ట్ టైం ట్రై చేసిన, ఎండలో పెట్టి అయితే ఎండబెట్టి. సో మీరు కూడా లాస్ట్ వరకు చూసి మీరు ట్రై చేయాలా వద్ద అయితే కామెంట్ చేయండి. మా ఇంట్లో చాలా ఆలుగడ్డలు ఉన్నాయన్నమాట. మా అత్తమ్మ లాస్ట్ వీక్ తెచ్చింది. ఈ వీక్ తెచ్చిన ఆలుగడ్డలు చాలా ఉంటాయి. మా కోడలు ఉండి అత్తమ్మ ఆలుగడ్డ చిప్స్ చేసుకుందామా అంటే సరే అని యూట్యూబ్లో సెర్చ్ చేసి చూస్తే ఈ రెసిపీ అయితే నాకు నచ్చిందనమాట. సో సరే అని చెప్పేసి ఆలుగడ్డలు తీసి తొక్క తీసి దాన్ని నీళ్ళలో మంచిగా కడుక్కొని స్లైసెస్ తోటి స్లైస్ చేసిన అనమాట. సన్న సన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని ఎండకైతే ఆరబెట్టా అనమాట. ఎండకి ఆ తడిదరం పోయే వరకు అయితే ఎండకి ఆరబెట్టిన. ఆరబెట్టి అవి తీసేసి నూనెలో అయితే డీప్ ఫ్రై చేసుకున్నాను అనమాట. మీడియం టు లో ఫ్లేమ్లో మంటనైతే పెట్టుకొని నేనైతే డీప్ ఫ్రై చేసేసుకున్నా. సో చిప్స్ అయితే ఎలా వచ్చాయో నేనైతే చెప్తే ఇప్పుడు ఎలా ఉన్నాయంటే ఫస్ట్ టైం అయితే అంతా వాటర్ అంతా పోయింది కాబట్టి మంచి కరకరలాడుతూ బాగానే ఉన్నాయి. ఒక 1-2 అవర్స్ అయితే మంచిగా ఉంది. 2-3 అవర్స్ తర్వాత కొద్దిగా మెత్తబడడం అయితే స్టార్ట్ అయిందనమాట. ఇంకా లాస్ట్లో నేను కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు వేసుకొని అయితే తీసుకొని తినేసినాం. బాగానే ఉంది టేస్ట్ అయితే. అప్పుడప్పుడు వేడి వేడి చేసుకొని తింటే అయితే టేస్ట్ అయితే బాగుంది. సో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్.